హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంగ్లీష్ స్పీడ్ టైపింగ్ కోర్స్లో ఆర్ అండ్ యూ లెటర్స్ మీద సెంటెన్స్ అనేది ఎలా టైప్ చేయాలన్నది ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు. ఆర్ అండ్ యూ లెటర్స్ ఎలా టైప్ చేయాలి, ఏ ఫింగర్స్తో టైప్ చేయాలన్నది, దాని మీద వర్డ్స్ ఎలా టైప్ చేయాలన్నది ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నారు కదా. ఈ వీడియోలో ఆర్ అండ్ యూ లెటర్స్తో పాటు ఈ అండ్ ఐ, ఏఎస్టిఎఫ్, జేకేఎల్ వీటన్నిటి కాంబినేషన్ మీద సెంటెన్స్ అనేది ఎలా టైప్ చేయాలి, ఏ ఫింగర్స్తో టైప్ చేయాలన్నది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా నేర్చుకోబోతున్నారు. ఫస్ట్ మన ఫింగర్ పొజిషన్ టైపింగ్ స్టార్ట్ చేయాలంటే ఫింగర్ పొజిషన్ అనేది హోమ్ రోలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏఎస్డిఎఫ్ ఉండాలి, జేకేఎల్ సెమికోలన్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ ఉండాలి. మీరు యూ లెటర్ అనేది టైప్ చేయాలంటే మీ ఇండెక్స్ ఫింగర్ అనేది జే నుంచి యూకి వెళ్ళాలి. ఆర్ లెటర్ టైప్ చేయాలంటే ఎఫ్ నుంచి ఆర్కి వెళ్ళాలి. నెక్స్ట్ మిడిల్ ఫింగరు ఈ అండ్ ఐ లెటర్స్ టైప్ చేయడానికి మిడిల్ ఫింగర్ యూజ్ చేస్తాం. డి నుంచి ఈకి వెళ్ళాలి. నెక్స్ట్ కే నుంచి ఐకి వెళ్ళాలి. మిడిల్ ఫింగర్ పొజిషన్ అనేది ఈ విధంగా ఫింగర్ పొజిషన్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ ఓడికి మధ్య గ్యాప్ అనేది యూజ్ చేయాలంటే కనుక ఈ తంబుతో స్పేస్ బార్ని ప్రెస్ చేయండి. సెంటెన్స్ అనేది కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ లైన్లో కర్సర్ రావాలంటే కనుక ఎంటర్ అనేది స్మాల్ ఫింగర్తో ప్రెస్ చేయాలి. ఈ విధంగా ఫింగర్ పొజిషన్ అనేది యూజ్ చేస్తూ సెంటెన్స్ టైప్ చేయడం స్టార్ట్ చేయాలి. మీరు ఒకవేళ ల్యాప్టాప్ అనేది యూజ్ చేస్తూ ఉంటే కనుక చూడండి, ల్యాప్టాప్లో ఇక్కడ మౌస్ ప్యాడ్ ఉంటుంది కదా, మీ ఫింగర్ పొజిషన్ కానీ మీ హ్యాండ్ కానీ ఇక్కడ మౌస్ ప్యాడ్కి టచ్ అవ్వకుండా చూసుకోండి. ఈ టచ్ అవుతే కర్సర్ పొజిషన్ అనేది మారిపోతుంది, లెటర్స్ అనేది వేరే చోట టైప్ అవుతూ ఉంటాయి. ఇది టైప్ చేసేటప్పుడు మీరు ఈ రూల్ కూడా పాటించాలి. ఫింగర్స్ అనేది మీ హ్యాండ్ అనేది ఇక్కడ టచ్ అవ్వకుండా చూసుకొని ఆ విధంగా మేము ఫింగర్స్ అనేది ఈ విధంగా ఇట్లానే దీనికి మౌస్ ప్యాడ్కి టచ్ కాకుండా చూసుకుంటూ టైప్ చేయండి. నార్మల్ కీబోర్డ్ అయితే మీకు ఈ ప్రాబ్లం అనేది ఉండదు. ఓన్లీ ల్యాప్టాప్లో చేసే వాళ్ళకి మాత్రమే ఈ ప్రాబ్లం ఉంటుంది. చూసుకొని దీన్ని కూడా అట్లా టచ్ అవ్వకుండా చూసుకొని టైప్ చేయండి. ఫస్ట్ మనము టైపింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలంటే కనుక మీ కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఒక అప్లికేషన్ ఓపెన్ చేయండి. నేను నోట్ ప్యాడ్ తీసుకుంటున్నాను. ఈ నోట్ ప్యాడ్ తీసుకొని నోట్ ప్యాడ్లో టైపింగ్ అనేది స్టార్ట్ చేయాలి. నేను సెంటెన్స్ అనేది చెప్తూ ఉంటాను, ఆ సెంటెన్స్ని బట్టి మీ టైపింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఫస్ట్ వర్డ్ ఎస్యుఈ వర్డ్ కంప్లీట్ అవ్వగానే స్పేస్ ఇవ్వాలి. స్పేస్ బార్ తంబుతో స్పేస్ ప్రెస్ చేయండి. ఐఎస్ స్పేస్ ఏ స్పేస్ ఎస్కే ఐఎల్ఎల్ఎఫ్యుఎల్ఎల్ స్పేస్ ఎస్ యుఆర్ ఎఫ్ఈఆర్ సెంటెన్స్ కంప్లీట్ అవ్వని ఎంటర్ అనేది ప్రెస్ చేయండి. JILL స్పేస్ LIKE స్పేస్ RED స్పేస్ DAISIES ఎంటర్. RURAL స్పేస్ REFERRALS స్పేస్ FILL స్పేస్ LAUDERDALE ఎంటర్. DEIRDRE స్పేస్ READS స్పేస్ FALSE స్పేస్ FLIERS ఎంటర్. SURREAL స్పేస్ ALF స్పేస్ SURFS స్పేస్ AS స్పేస్ LEISURE ఎంటర్. ASK స్పేస్ RUSSELL స్పేస్ JESSIE స్పేస్ DEAR ఎంటర్. ALL స్పేస్ SULFIDE స్పేస్ JARS స్పేస్ ARE స్పేస్ FULL ఎంటర్. SAUL స్పేస్ SUSSES స్పేస్ ALL స్పేస్ DEALS ఎంటర్. LAUR స్పేస్ FEARS స్పేస్ FAKE స్పేస్ FRAUDS ఎంటర్. FRED స్పేస్ USED స్పేస్ RAKE స్పేస్ LIKE స్పేస్ ALFRED ఎంటర్. ELSIE స్పేస్ FUSSES స్పేస్ AS స్పేస్ ALLIE
space FULLS, enter. FLU space IS space A space RISK, enter. IS space FLU space A space REAL space RISK, enter. FLU space SURE space IS space A space DREADFUL space RISK, enter. FLUFF space IS space REAL space LIFELIKE space DUSK, enter. ఈ విధంగా ప్రాక్టీస్ అనేది చేయండి కంప్లీట్గా. ఈ సెంటెన్స్ అనేది 3-4 టైమ్స్ మీ స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుందా లేదా అన్నది చూసుకుంటూ టైప్ చేయండి. మీరు పక్కన టైమర్ కూడా యాడ్ చేసుకొని మీకు టైం అనేది ఎంత టైంలో మీరు టైప్ చేయగలుగుతున్నారు మీరు టైమర్ పెట్టుకొని కూడా చూసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ టైం చేసినప్పుడు ఎంత టైంలో కంప్లీట్ చేస్తారు, సెకండ్ టైం ఎంత టైం, థర్డ్ టైం ఎట్లాగా కంప్లీట్ చేస్తూ మీ స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటే కనుక మీ ప్రాక్టీస్ అనేది చూడండి ఎంత టైంలో అయిపోతుందో చూసుకొని దాని ప్రకారం మీరు ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వేరే లెటర్స్ ఎలా టైప్ చేయాలన్నది నేర్చుకుంటారు. అంతవరకు ఈ వీడియోలో ఉన్న ఈ సెంటెన్స్ని టైప్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కనుక వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.